గాంధీ వాక్యాలు పాటించకపోతే ఎంత దాకైనా పోవచ్చు. దుర్గా ప్లీజ్ ఆ తులసిని పక్కన పెట్టు. నా కోసమైనా మన పరువు కోసమైనా నువ్వు సహకరించాలి. సహకరించాలట, వీధులు ఊడవాలి. దుర్గమ్మ హలో, నువ్వు పుల్లలు విరవకు. నేను మాత్రం చీపిరి పట్టను. నేను ఓడవను. మీరంతా రాకండి. నేను వెళ్ళి ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తాను. రాజీనామానా? అవునరా, మరేం చేస్తాను చెప్పు. పెళ్ళని ఒప్పించలేనుడికి ఈ డ్రెస్ ఎందుకు, పోస్ట్ ఎందుకు, పవర్ ఎందుకు? వీడింకా లా అండ్ ఆర్డర్ ఏం కంట్రోల్ చేస్తాడని మొహం మీద ఉమ్మయించుకోవడానికా? నేను వెళ్ళొస్తాను. ఆగండి, మీకోసం నేను ఒప్పుకుంటున్నాను. దాని లెక్క దానికి తర్వాత అప్పు చెప్తాను. ఏంటి సార్ లేటు? మొదలు పెడదామా? మినిస్టర్ గారు వస్తున్నారు. ఓసారి ఫోన్ చేయండి సార్. హలో మ్యామ్. అలాగే మ్యామ్, సరే. మినిస్టర్ గారు తర్వాత వచ్చి జాయిన్ అవుతానన్నారు. మనల్ని మొదలు పెట్టమన్నారు. ఇదిగో తులసి, అలా నిలబడి చూస్తున్నావే, రా. నా ఇష్టం, వస్తే వస్తాను, లేకపోతే లేదు. నువ్వెవరు పిలవడానికి? అయినా అంతా వండేవాళ్లే అయితే రుచి చూసేవాళ్లు ఎవరు అన్నట్టు, అంతా ఊడ్చేవాళ్లే అయితే పైనుంచి బాగా ఊడ్చారో లేదో చూసేదెవరు? నువ్వెవరో సూపర్వైజర్వా? ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ని. కానివ్వండి కానివ్వండి. మన వీధికి తులసినే లీడర్. తులసి వల్లే ఇవాళ వీధి బాగుపడుతుంది. బాగా తెలుసుకున్నారు. మీరు మొదలు పెడితే వీడియో తీసి మినిస్టర్ గారికి పంపించాలి. మన వీధికి గ్రాంట్స్ తెప్పించాలి కదా. ఇదిగోండి, ఆ ఫోటో పోజులు కాదు, వీడియోలో మూమెంట్ ఉండాలి. ఇదిగో ప్రియా, నువ్వు లోపలికి పద. అసలు నీకు దుమ్ము పడదు, డస్ట్ అలర్జీ కదా. వెళ్ళు 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 వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇదిగో వెంకటలక్ష్మి, అదిగో అదిగో అటు లెఫ్ట్ సైడ్ ఓడు. అబ్బా, అక్కడ బాగా చెత్తుందే. ఇదిగో, వీడియోలో ఎవరు బాగా ఓడుస్తున్నారో లేదో తెలుస్తుంది. మినిస్టర్ గారికి ఈ డ్రైనేజీ విషయం చెప్పడమే మర్చిపోయానే. లేకపోతే పనిలో పని ఇది కూడా బాగుపడేది. ఇక్కడ ఈ డ్రైనేజీ విషయం చెప్పడం మర్చిపోయాను. పనిలో పని ఇది కూడా అయిపోద్దిగా, దాన్ని కూడా క్లీన్ చేద్దాం. ఓయ్, కాలవల్లో దిగడానికి మేమేమైనా మున్సిపాలిటీ వాళ్ళవా? అబ్బా దుర్గమ్మ, దాన్ని రెచ్చగొడితే అది మనల్ని అందులో దించినా దించుతుంది. దాంతో ఎందుకు?
చేయండి. అదిగో వెంకటలక్ష్మి, నీ ముందు మొత్తం చెత్తే. ఇటు ఇటు. పాపం వదిన ఏనాడు చీపురు పట్టి ఊడ్చేరగదు. ఆహా, చీర చెంగు పెట్టి ఊడుస్తుందా? ముందే చెప్పుంటే అలాగే ఊడిపించేదాన్ని కదా. నువ్వు నోరు ముయ్యవే. నీకు వెటకరాలు ఎక్కువైపోయాయి. పాపం ఏనాడు ఇల్లు వాకిలి కూడా ఊడ్చెరగదు అంటున్నాను. అలాంటి మనిషితో ఏకంగా రోడ్లు ఊడిపిస్తావా? ఊడిస్తే ఊడ్చింది, వేది బాగుపడింది. నువ్వేం జాలి పడుకు ప్రియా, ఆవిడేం కరిగిపోదు. కరగడం కోసమా నేను చెప్పేది? ఆవిడ ఊడిస్తే నీకేంటి బాధ? కాస్త కష్టపడితే నష్టమేమీ లేదు. ఒంటికి చెమట పడితే ఆరోగ్యం బాగుపడుతుంది. లాభమే కదా ప్రియా, జాలి పడ్డవెందుకు? కష్టపడ్డం అంటే రోడ్లు ఊడ్చడమా? ఏంటి అదేదో చెయ్యకూడని పనైనట్టు అలా మాట్లాడుతున్నావు? ఆవిడెవరో స్వీపరు, నెలకు 1,50,000 జీతం సంపాదిస్తుందంట, విన్నావా? దానికి దీనికి ఏంటే సంబంధం? అది 1,50,000 ఉడుపు, ఇది లక్షణమైన ఉడుపు. కాస్త ఆరోగ్యంగా లక్షణంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటే ఆలోచనలు కూడా బావుంటాయి. ఆలోచనలు బావుంటే శత్రుత్వాలే ఉండవు. అవి తగ్గితే మనుషులు అర్థమవుతారు. అర్థమైతే ప్రేమలు పెరుగుతాయి. అవి కూడా పెరిగితే నీ కలలు నెరవేరుతాయి. అర్థమైందా ప్రియా? హా, ఎక్కడికెక్కడికి ముడిపెట్టావే నువ్వు. నేను అన్నదేంటి, నువ్వు చదివేదేంటి? ఓం అంటే అనంతం అన్నట్టు ఎంతైనా చెప్పొచ్చు, ఎంత ప్రయోజనమైనా చెప్పొచ్చు ప్రియా. అదే చెప్పాను. వాగుడుకాయ అయిపోయావే. మార్చుకో ప్రియా, అభిప్రాయం మార్చుకో. ఒక పక్కే చూడకు, రెండో పక్కా చూడు. మాటల రోజులు పోయాయి, ఇప్పుడు అన్ని చేతలే. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్ రియాక్షన్, అంతే. ఐ నో ప్రియా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అమ్మా, దుర్గమ్మా, అమ్మా, తొడుస్తుంటే గాని తెలియలేదు గాని మన రోడ్లేంటి దుర్గమ్మ ఇంత పొడగున్నాయి? ఇంత వెడల్పుగా ఉంటాయని నేను అనుకోలేదే. అమ్మా, అసలు ఆ మినిస్టర్కి ఏం రోగం పుట్టిందే నా వెంట పడింది? అబ్బా, భుజాలు అరిగిపోయేలా రోడ్లన్నీ ఊడిపించింది. అబ్బా, ఆవిడ చేతులు ఇలాగే తీపులు పుట్టేలాగా ఏదో ఒకటి చేయాలి. మినిస్టర్ ని మనమేం చేయగలమమ్మా? ఆ మినిస్టర్ ఎప్పుడు ఉంటుందేంట్రా? రేపొద్దున దిగిపోదు. మీ నాన్న అయితే అలాగే ఉంటారు, అదే పోస్టులు. అప్పుడు చూపిస్తారా నా తొడక ఏంటో. అబ్బా, రే, నొప్పులతో చచ్చిపోయేలా ఉన్నాను. కాస్త పెయిన్ బాంబ్ రాయొచ్చు కదరా ఆ గేమ్ ఆడకపోతే. అంత నొప్పులు పుడుతున్నాయా అత్తయ్య? నాకేం పుట్టడం లేదే. అబ్బా, నీ పర్సనాలిటీకి మా పర్సనాలిటీకి చాలా తేడా ఉందే. అవును కదా, ఆ విషయమే మర్చిపోయా. బావేం రాస్తాడులే గాని నేను రాస్తాలే అత్తయ్య. నువ్వు వచ్చి నా భుజాలకి రాయి. రా. రే, ఈ చేతులకు కాస్త రాయరా. మెల్లగా. అబ్బా,
మావయ్య ఈ రోడ్లు వచ్చిన ఫోటోలు రేపు పేపర్లో వస్తాయా? ఓసిని ఫోటోలు పిచ్చి పిచ్చుకులెత్తుకెళ్ళా. అసలు ఇదంతా చూస్తుంటే ఆ తులసి ఆ మినిస్టరు కూడబలుక్కుని నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అని అనిపిస్తోంది. అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది దుర్గమ్మ. ఊహించడానికి కూడా హద్దుండాలి. అతిగా ఊహించడం కాకపోతే తులసి మినిస్టర్తో కలిసి డ్రామాలాడడానికి అంత సీనుందా? ఈ పొలిటీషియన్స్ అంతే. అక్కడ అధిష్టానం మెప్పుకి, ఇక్కడ ప్రజల దగ్గర మెప్పుకి ఎవరో ఏదో చెప్పారని కొన్ని అలా చేస్తుంటారంతే. మీదేం పోయింది? డ్రెస్ వేసుకుని అలా అలా అటు ఇటు తిరిగారు అంతే కదా. ఊడ్చి ఊడ్చి చేతులు నొప్పులు పుడుతున్నాయి నాకు. అప్పుడప్పుడు ఇలా పనులు చేస్తుంటే ఇంత నొప్పులు ఉండేవి కావేమో. సుఖపడి సడన్ గా కష్టపడడం వల్ల ఈ నొప్పులు. మరే ఇంటి నిండా దాసి దాసి జనం కదా, సుఖపడిపోతున్నాను. మరి ఓ పని చేయండి, రోజు ఈ స్వచ్ఛ భారత్ ఏదో ఒకటి పెట్టి విజయవాడ వీధులన్నీ ఊడిపించండి. నేను వండి వడ్డించకపోతే ముద్ద దిగదు. మళ్ళీ అబ్బా, సుఖపట్టం వల్ల అని ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఆ తులసి కుట్రే. అది చీపిరి పట్టకుండా వీడియో తీస్తూ తిరిగింది. అక్కడ చెత్తుంది ఉడువు, ఇక్కడ చెత్తుంది ఉడువు అని నాతో ఊడిపించింది అత్తమ్మా. దుర్గమ్మ, అది ఇంకో మాట కూడా అంది. ఏంటి? అమ్మా, డ్రైనేజ్ నిండా చెత్త పేరుకుపోయిందని ఆ మినిస్టర్ కి చెప్పింది. రేపు డ్రైనేజీలు పూడికలు తీయిస్తుందేమో. నేను మాత్రం అలాంటి పాకి పనులు చేయను. ఆ మినిస్టర్ ఆర్డర్ వేస్తే చేయాల్సి వస్తుందేమో దుర్గమ్మ. ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞలు? అంతే, మావయ్య మళ్ళీ ప్లీజ్ దుర్గా అంటాడు. ఆయన ఏమన్నా అన్ని అలాంటి పరిస్థితి కనుక వస్తే అబ్బా, ఈ నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయని వెళ్లి పడుకుంటాను అంతే. అబ్బా, ఈ ఐడియా ఏదో బాగుంది అత్తయ్య. అవునవును. అమ్మో, అబ్బా, మామయ్యని స్వచ్ఛ భారత్ మీద ఒపీనియన్ రియాక్షన్ ఏంటో అడిగి తెలుసుకుంటే గూబ గుయ్యమనిపిస్తాడా గయ్యమని లేస్తాడా చూద్దాం. అరిస్తే స్థాయి తగ్గకుండా నేను అరవడమే. మామయ్య కోపమన్నా కాస్త తగ్గుతుంది. నీ వల్లే అమ్మకి గుండె నొప్పి అని మొదలు పెడితే సెంటిమెంట్ అన్నా అమ్మ మీద ప్రేమ అన్నా కాస్త వర్కౌట్ అవుతుంది. మామయ్య, స్వచ్ఛ భారత్ పుణ్యమా అని ఆ మినిస్టర్ గారి దయ వల్ల మన వీధులన్నీ మారిపోయాయి. చాలా నీట్ గా తయారయ్యాయి. ఎప్పుడు ఎవరి వల్ల మనుషులు మారుతారో, మనుషుల్లో ప్రశాంతత వస్తుందో కదా మామయ్య. ఇదిగోండి మామయ్య, నిన్న మీ ఇంటి నుండి మా ఇంటికి వచ్చిన హాట్ బాక్స్. చేసే అవమానాలన్నీ చేసేసి తప్పేదో మాదే అన్నట్టు ఆ కోపాలు రుసరుసలేంటో. సరేలే వెళ్ళరండి. కారణాలంటే తెలుసుకొని చెప్పమని ఆ మినిస్టర్ గారికే విన్నవించుకుంటాను. ఇది ఇంటి విషయం వీధిలో పడేసేనా? నాన్న రచ్చ చేస్తుందేమో. దీనితో ఎందుకు గొడవ? ప్రతిదీ ఆవిడకెందుకు కంప్లైంట్? ఇటిపో. అయ్యో, అన్నయ్య, నీకోసమే తీసుకొచ్చంతేనో. ఓ పప్పుండ్లు, నా ఇష్టాలను ఎంత బాగా గుర్తుంచుకున్నావమ్మా. మర్చిపోతానే కదా. పేదవాళ్ళం
మా ఇష్టాలు మేం తీర్చుకోలేకపోయినా అవతల వాళ్ళ ఇష్టాలకి ఎంత కష్టాన్నైనా భరించేవాళ్ళం. పిచ్చి ప్రేమలు, పిచ్చి ఆపేక్షలు, కపటం తెలీదు, కళ్ళబొల్లితనము ఎరగము. పాపం మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి ఈ పల్లి ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని చెప్తే ఉత్త క్యారేజ్ ఇవ్వడం బాగుండదని మంచి బెల్లంతో చేసిన పల్లి ఉండలు తూర్పు వీధిలో దొరుకుతాయంటే పొద్దున్నే వెళ్లి ఫ్రెష్ గా తెచ్చాను. మీరేమో ఇలా నేలపాలు చేశారు. ఎవరి అదృష్టం వాళ్ళది. మనుషులు చూడడం కాదు, కాస్త మనసుని చూడడం మంచిది. ఈ హాట్ బాక్స్ కడిగి రేపు పంపిస్తానులేండి. అన్నయ్య తిను. అత్తయ్య 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 బాగున్నావు అత్తయ్య? ఇది తులసి ఆదిత్యుల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. మేమెలా ఉంటే మీకెందుకు? మీ నాన్న చేసింది చాలదా? మళ్ళీ మీరెలా ఉన్నారు అలా ఉన్నారు అని మమ్మల్ని అల్లరిపాలు చేయాలని చూస్తున్నారా? అత్తయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవునరా, తులసి నీకన్ని విధాలా తగ్గపిల్ల. సంబంధం చెడిందన్న బాధే కాని నీ మీద కోపం కాదురా. నేనేంట్రా, నా స్థానంలో ఏ తల్లున్నా ఇలాగే మాట్లాడుతుంది. నేనేం తప్పు చేశాను అత్తయ్య? అయినా నాన్నెందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. అయినా తులసి కూడా నీలాగే నా మీద కోపం పెంచుకుంది. చాలా కటువుగా మాట్లాడుతుంది. తట్టుకోలేకపోతున్నాను. నిజంగా నాకు తులసి అంటే ప్రాణం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నేను తులసిని తప్ప ఎవరిని చేసుకోను. తులసి అలా అనే ప్రతిజ్ఞ చేసింది. ఏడాది తిరిగేలోపు నిన్నందరి ముందు పెళ్లి చేసుకుని తీరుతానని నాకు మాటిచ్చిందిరా. ఏం మాట్లాడవేంటి అత్తయ్య? ఏం మాట్లాడమంటావు? గుండెలు పగిలి ఉన్నదాన్ని. కలత కన్నీళ్లు తప్ప నా దగ్గర మాట్లాడడానికి ఏముంది?